ఫోకస్ అనేది, అబ్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హోటల్‌కెళ్ళావు. హోటల్‌కెళ్ళినప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఎలా వస్తున్నారు? ఎలా కూర్చుంటున్నారు? బేరాడొచ్చాడు. ఏ విధంగా నిలుపుతున్నాడు? ఏ విధంగా అడిగాడు? ఒక్కోరికి ఒక్కో రకమైన మేనరిజం ఉంటుంది. ఒక్కో రకమైన స్టైల్ ఉంటుంది. ఇప్పుడు రిక్షా లాగేవాడికి ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటే, సైకిల్ తొక్కేవాడికి ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుంది. బస్ డ్రైవర్‌కి ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుంది. కండక్టర్‌కి ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుంది. రాజకీయ నాయకుడికి వేరే రకమైన యాటిట్యూడ్ ఉంటుంది. సో, ఇవన్నీ మనం మన నిజ జీవితంలో మనమేం పెద్ద పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. ఒక ఆర్టిస్ట్‌గా అంటే ఒక క్యారెక్టర్ అంటే ఒక యాక్టర్‌గా అన్ని విషయాల్ని మనం అవగాహన చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, ఆలోచించుకుంటూ, ఫోకస్ పెంచుకుంటూ, అబ్జర్వేషన్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉండాలి. ఇవన్నీ కూడా ఈరోజు నీకు ఉపయోగపడకపోవచ్చును. రేపు నువ్వు ఆర్టిస్ట్ అయ్యాక నువ్వు అద్భుతంగా అవన్నిటిని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నవీన్